రెసిపీ ఏం చేస్తున్నానంటే పిజ్జా చేస్తున్నానండి. పిజ్జాకి 1 కప్పు మైదా పిండి అండి, కొంచెం సాల్ట్, కొద్దిగా ఈస్ట్ అండి, కొద్దిగా పంచదార, కొద్దిగా నూనె, ఇదిగోండి పిండి సరిపడగా, అంటే నీళ్ళు ఎక్కువ పోయిపోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని కొంచెంసేపు మూత వేసుకొని కొద్దిగా ఒక 10-20 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు కొంచెం బాగుంటుంది. ఓకే అండి. పిండి నానిద్ది. దీన్ని ఇలాగా చిన్న పాత్రలో పెట్టుకుని సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇది పిజ్జా క్రీమ్ అండి, ఇదిగోండి ఇది పిజ్జాదండి. ఇది పైన కొద్దిగా వేసుకొని ఇలాగా సర్వ్ చేసుకొని పైన ఇది క్యాప్సికమ్ అండి, ఉల్లిపాయ, మధ్యలో చికెన్ ఉంటే దీంట్లో చికెన్ కూడా వేసుకోవచ్చండి. మీకు చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు చికెన్ కూడా వేసుకోవచ్చు. దీని మీద అంతే అండి. ఇది పిజ్జా చీజ్ అండి, ఈ చీజ్ కూడా పైన వేసేసుకొని, చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇది మందుబాటి గిన్నె పెట్టుకొని దాంట్లో చిన్న గిన్నె పెట్టుకుని దాని మీద ఇది పెట్టుకున్నాను. అంతే అండి. ఒక 20 నిమిషాలు ఉంచి చూసుకుని ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు 1 నిమిషమే పెట్టుకుని రెడీ అయిపోయాక పొయ్యి ఆపేసుకోవచ్చండి. రెడీ అయిపోయింది. మరి ఇదే మనం కొనుక్కోవాలంటే బయట చాలా రేట్లు. అందుకని మనకు కావాల్సినప్పుడు ఇలాగా మనకి ఎంత కావాలో అంత అప్పటికప్పుడే చేసేసుకుని చక్కగా మనస్ఫూర్తిగా తినవచ్చండి. పిల్లలకి పెట్టవచ్చు, మీరు తినవచ్చు. ఇదిగోండి రెడీ అయిపోయింది పిజ్జా. కట్ చేస్తున్నానండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా రుచి చూసి మరి పిజ్జా ఎలా చేసానో ఏంటో మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.